భూ వివాదాలు తరచుగా తెలంగాణలోనూ మరియు ఆంధ్రాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ల్యాండ్స్లో ఇప్పటికి కూడా తెలంగాణలో చాలామందికి రికార్డ్స్లో ఎంట్రీ అవ్వట్లేదు. నాకు ఒక క్లయింట్ కాల్ చేశాడు ఈ మధ్య. 10 acres 21 గుంటాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆయనది ధరణిలో ఎంట్రీ అయిందే కానీ ఇంతవరకు రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 2025లో భూభారతి చట్టం వచ్చిన తర్వాత కూడా అది రికార్డులకు అయితే వచ్చింది కానీ వాళ్ళకి ఇంతవరకు పట్టేదారు కొత్త పాస్బుక్లు ఇష్యూ కాలేదు. వాళ్ళు ఎన్నిసారి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా పని అయితే అవ్వట్లేదు. మా క్లయింట్ ఒక తల్లి గారు 80 సంవత్సరాలు, ఆవిడ పేరు మీద ఓల్డ్ పట్టేదారు పాస్బుక్ ఉంది. దాన్ని మార్చి కొత్త పాస్బుక్లు ఇవ్వమంటే 2-3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు కానీ ఇంతవరకు పాస్బుక్ ఇవ్వలే. వాళ్ళనే మాట ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మేము చూస్తాం చేస్తాం అంటున్నారు. సరే నేను చెప్పా, మీకు ఒక 2-3 రోజుల్లో పరిష్కరించండి. ఆల్రెడీ భూమి మీద మేమే ఉన్నాము, కబ్జాలో మేమే ఉన్నాము, ఓల్డ్ పట్టేదారు పాస్బుక్లు కూడా మా పేర్లే ఉన్నాయి. మిమ్మల్ని కోరేది ఏమనగా కొత్త పట్టేదారు పాస్బుక్ ఇవ్వండి, ఇష్యూ చేయండి. అదే కాకుండా 10 ఎకరాలు కాకుండా ₹1 రైతు బంధు కూడా రావట్లే, ఆపేశారు. మరి అతను ఒక రైతు, దీని మీదే ఆధారపడుతున్నారు. తల్లిని చూసుకోవాలి, భార్య పిల్లల్ని చూసుకోవాలి, మరి రైతులను చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ప్రభుత్వాలే అంటున్నారు కదా రైతులకి ఎక్కడ ఎటువంటి అన్యాయం చేయము, ఎక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని గట్టిగా మాట్లాడుతున్నారు కదా అందరూ. రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కోర్టునే ఆశ్రయిస్తారు. ముఖ్యంగా హైకోర్టుకే వెళ్తారు వాళ్ళు. అప్పుడు మీరు సమాధానం ఇక్కడ హైకోర్టులో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎంఆర్ఓ గారు రెవెన్యూ రికార్డ్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ జనాన్ని ఇబ్బంది పెట్టకుండా అందరికీ సక్రమంగా చేయాలని కోరుకుంటున్నారు.